జై హింద్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే ఇండియన్ ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన గుడ్ న్యూస్ అయితే మనం చెప్పుకోవచ్చు. మనకి 2026 ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఆన్లైన్ అనేది 1 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మొన్ననే 2 డేస్ అవుతుంది. ఎవరైతే ఇంకా అది చూడలేదో www.joinedianarmy.nic.inలో చెక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అయితే వాడు ఇచ్చున్నాడు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2026 ర్యాలీ నోటిఫికేషన్లో ఏజ్, క్వాలిఫికేషన్, ర్యాలీ డీటెయిల్స్, ఈసారి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు హైట్ పెంచే మార్గం, ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. అలా చేస్తే మీకు మన ఛానల్లో ఎటువంటి నోటిఫికేషన్ అయినా సరే మీకు తొందరగా వచ్చి అయితే చేరుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఆన్లైన్ డేట్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనేసి అంటే 1 ఫిబ్రవరి. మరి ఈ పీడిఎఫ్ పెట్టిన నోటిఫికేషన్ ఏం చెప్తున్నాం అనేసి అంటే ఇది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్. సో మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎలా ఉండబోతుంది అనేది సో బిగినర్స్కి ఎవరైతే తెలియదో, ఆల్రెడీ మనకు సీనియర్స్ ఉంటారు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. బిగినర్స్ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ అగ్నివీర్ ర్యాలీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్. అగ్నివీర్ జనరల్ డ్యూటీ 17.5 నుంచి 21 ఇయర్స్, అదే 17.5 సంవత్సరాల నుంచి 21 ఇయర్స్ మధ్యలో. సో మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, 10th క్లాస్ మెట్రిక్ పాస్ విత్ 45 మార్క్స్ అగ్రాగ్రియేట్ అన్స్ అంటే జస్ట్ నీవు 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలు, మరి ఇంకేమీ అవసరం లేదు. క్యాండిడేట్స్ విత్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ విల్ బి ప్రిఫరెన్స్ టు ద డ్రైవర్ రిక్వైర్మెంట్స్. అంటే దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే లైసెన్స్ ఉంటుందో ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ వాళ్ళకైతే ఇండియన్ ఆర్మీలో భర్తీ అయిన తర్వాత డ్రైవర్గా వాళ్ళు చేరాలంటే ఈ లైసెన్స్ ఉంటే వాళ్ళకు భర్తీ అయితే డ్రైవర్గా అయితే అవుతారు. ఒక బెనిఫిట్ అనమాట. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ అని కాదు, 10+2 అన్స్ అంటే మనకు ఇంటర్ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు. 10th తర్వాత 2 ఇయర్స్ ఏ కోర్స్ చేసినా సరే, అది ఐటీ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఎలిజిబులే. తరువాత వాళ్ళకు వచ్చేసి 10th క్లాస్ పాస్ విత్ 50% అగ్రేడెడ్ మినిమము, 40% ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇన్ 2 ఇయర్స్ టెక్నికల్ ట్రైనింగ్, ఐటీఐ 3 ఇయర్స్ డిప్లొమా ఆన్స్ అంటే 40%తో మనం ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, సైన్స్తో ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు, లేదు 2 ఇయర్స్ డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా చేసినా పర్వాలేదు, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా టెక్నికల్ అయితే ఎలిజిబులే. సో వీళ్ళకి చూస్తుంటే మెకానికల్, డీజిల్, మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ అంటే మనకి ఐటీఐలో ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయో మొత్తం 20 ట్రేడ్లు ఉన్నట్టు, ఆ 20 ట్రేడ్లు ఏ ట్రేడ్ చేసినా సరే వీళ్ళు ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. డు నాట్ వేస్ట్ యువర్ మనీ టు టౌట్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ హ్యాస్ బీన్ computerized, touts cannot anything, have faith or your hard work, please do not consume any physical performance enhancing drugs. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఏంటంటే ర్యాలీ మేము జాబ్ ఇస్తాం, మీకు 2 లక్షలు కట్టు, ఎగ్జామ్ చేయిస్తాం 3 లక్షలు కట్టు, ఫైనల్ మినిట్లో నీ పేరు తెప్పిస్తాం 4 లక్షలు కట్టు అనేసి మనకి బ్రోకర్ నా కొడుకులు ఉంటారు కదా, మనల్ని ఎంగేజ్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు తీసుకోవడానికి సర్టిఫికెట్స్ తీసుకుంటారు. సో అలా ఏమీ కాకుండా ఎవరిని నమ్మొద్దు. మీ ఓన్ పర్ఫార్మెన్స్, మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ ఓన్ పర్ఫార్మెన్స్తో ఎగ్జామ్ రాయండి, ర్యాలీ కొట్టని, మీకైతే జాబ్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది అని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఎవరు కూడా మోసంకి అయితే గురి కాకుండా అయితే చెప్తున్నారు. తర్వాత వచ్చేసి అగ్నివీర్ స్టోర్ కీపర్, అదే టెక్నికల్. తర్వాత అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th పాసు, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th పాసు. ట్రేడ్స్మెన్కి వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దీనికల్లా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 8th క్లాస్ ఉన్నవాడు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అతి ముఖ్యమైన ట్రేడ్ అంటే క్లర్క్కి వచ్చేసి 10+2 ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఆర్ట్స్, కామర్స్ 6% ఏదైనా సరే ఇంటర్ చేసి ఉండాలి అంతే, మరి ఇంకేం అవసరం లేదు. దీనికి వచ్చేసి అన్నిటికి కూడా 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి తమ్ముడు ఎవరైనా సరే. దీనికి అప్లై 2 కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే కింద ర్యాలీ నుంచే మనకైతే వచ్చింది. ఒక్క మనిషి 2 ట్రేడ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు అంటే 2 ట్రేడ్లు అప్లై చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఈసారి అలా కాదు, ఒక మనిషి 2 ట్రేడ్లకి అప్లై చేసుకోవచ్చు. 2 ట్రేడ్లకి అప్లై చేసిన తర్వాత మళ్ళీ 2 సార్లు రన్నింగ్ వేయాలని మీకు డౌట్ వస్తుంది. 2 సార్లు రన్నింగ్ వేయాల్సిన అవసరం లేదు, ఒకసారి రన్నింగ్ వేస్తావు. నువ్వు ఎగ్జామ్ 2ంటికి రాసి ఉంటుకోవచ్చు. దేంట్లో అయితే నీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటావో, బెస్ట్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చి ఉంటాయో ఆ ట్రేడ్ నీకు ప్రిఫర్ చేసి మెడికల్ ఫిట్ అయిన తర్వాత, ర్యాలీ సెలెక్ట్ అయిన తర్వాత ఆ జాబ్ నీకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు జీడీ టెక్నికల్ పెట్టావనుకో, జీడీ నువ్వు రన్నింగ్ వేసావు కానీ నీకు గ్రౌండ్ మార్క్స్ అనేవి ఎక్కువ రాలేదు. సో కాబట్టి టెక్నికల్ ఎగ్జామ్ నువ్వు బాగా రాసావు, టెక్నికల్ నీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నువ్వు జీడీ బాగా ఎగ్జామ్ రాసావు, గ్రౌండ్ మార్క్స్ కూడా బాగా చేసావు, నీకు రెండిట్లో ప్రిఫరెన్స్ మంచి పోస్ట్ ఏదో ఉందో అది ఇస్తాడు నీకు. మళ్ళీ టెక్నికల్